హలో నమస్తే. జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్‌కి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తున్నాం. కొంతమంది ఎక్స్‌పర్ట్స్‌తో ఇంటర్వ్యూస్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఏజీఆర్ రెడ్డి గారు బిజినెస్ అడ్వైజర్‌గా ఉన్నారు. సో, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు స్టార్టప్స్‌కి సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానిపైన ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూ చేశాం మనం. సో, ఈరోజు రవీంద్రనాథ్ రెడ్డి గారితో మనం మాట్లాడదాం. ట్రస్ట్‌ల ఏర్పాటుకు సంబంధించి ఏంటి? ప్రైవేట్ ట్రస్ట్ ఏంటి? పబ్లిక్ ట్రస్ట్ ఏంటి? ఈ ట్రస్ట్‌లు అసలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ట్రస్ట్‌ల వల్ల ఉపయోగాలేంటి? ట్రస్ట్‌లని గవర్నమెంట్స్ ఏ రకంగా మానిటర్ చేయగలుగుతాయి? ట్రస్ట్ ద్వారా ఇన్‌కమ్ టాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? సో, వీటన్నిటికి సంబంధించి మాట్లాడదాం రవీంద్రనాథ్ రెడ్డి గారితో. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఫస్ట్ అసలు ప్రైవేట్ ట్రస్ట్, పబ్లిక్ ట్రస్ట్ అంటే ఏంటి? అసలు ట్రస్ట్ ఏంటి? ఈ ట్రస్ట్ అనేదంటే మనం ఇంగ్లీష్లో ట్రస్ట్ అంటే తెలుగులో నమ్మకం అని అంటాం. హ్మ్. సో ఏదైనా నేను చేయకుండా వేరే వాళ్ళ ద్వారా ఒక పని చేయించుకోవడానికి ట్రస్ట్ క్రియేట్ చేస్తాం. Hmm. ఆ ట్రస్ట్ క్రియేట్ చేసినప్పుడు ప్రైవేట్గా నా సొంతానికి నేను చేసుకోగలిగితే దాన్ని ప్రైవేట్ ట్రస్ట్ అంటాము. Hmm. పబ్లిక్ పర్పస్కు సోషల్ సర్వీస్ పర్పస్కు చేస్తే పబ్లిక్ ట్రస్ట్ అంటాం. Hmm. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో ప్రైవేట్ ట్రస్ట్ గురించి మాట్లాడదాం. ప్రైవేట్ ట్రస్ట్ బాగా పాపులర్ అవుతుంది బికాజ్ ఈ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నప్పుడు, ఫ్యామిలీస్ ఉన్నప్పుడు, జాయింట్ ఫ్యామిలీస్లో డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక ప్రైవేట్ ట్రస్ట్ క్రియేట్ చేసి ఆల్ ప్రాపర్టీస్ ట్రస్ట్లో పెట్టేస్తున్నారు. ఓకే. షేర్స్ దాంట్లో పెడుతున్నారు. టాటా ట్రస్ట్ ఉంది. Hmm. టాటా ట్రస్ట్కు వాళ్ళ కంపెనీలో ఉన్న షేర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కంపెనీస్లో గ్రూప్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ టాటా ట్రస్ట్ ద్వారా వెళ్తుంది. ఓహో. టాటా ట్రస్ట్ బిలాంగ్స్ టు టాటా ఫ్యామిలీ. ఓకే. సో ఆ కాంటెక్స్లో ప్రైవేట్ ట్రస్ట్ ఈస్ నౌ బికమింగ్ వెరీ పాపులర్. ఇన్ఫాక్ట్ యూఎస్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్య మన ఎన్ఆర్ఐస్ కానీ యూఎస్ సిటిజన్స్ కానీ ఇండియన్ ప్రాపర్టీస్, ఇండియన్ ఉన్న వాటిని ప్రైవేట్ ట్రస్ట్లో పెట్టి ప్రైవేట్ ట్రస్ట్ ద్వారా మేనేజ్ చేస్తున్నారు. Mhm. సో ప్రైవేట్ ట్రస్ట్ చేయాలన్నా పబ్లిక్ ట్రస్ట్ చేయాలన్నా రెండింటికి ఒకటే మోర్ ఆర్ లెస్. ఫస్ట్ మనం ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తాం అండర్ ఇండియన్ ట్రస్ట్ యాక్ట్. Hmm. ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ వెరీ సింపుల్ రిజిస్ట్రేషన్. Hmm. నేమ్ ఒకటి మనం యూనిక్గా పెట్టుకోవాలి, ఆబ్జెక్ట్స్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా. ప్రైవేట్ ట్రస్ట్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏజీఆర్ ఫ్యామిలీ ట్రస్ట్, Hmm. ఏజీఆర్ వెల్త్ ట్రస్ట్ అని పెట్టుకుంటాం. Hmm. సో దట్ దానివల్ల ఏమవుతుంది, నా ఫ్యామిలీలో గ్రాండ్ సన్స్ కూడా ఓ ఏజీఆర్ అనే ఒక అతను ఉన్నాడు, ఫ్యామిలీ రికగ్నైజ్ చేయడానికి కూడా ఒక పాపులారిటీ, ఒక రికగ్నిషన్ వస్తుంది. Hmm. అదే నేను సోషల్ సర్వీస్ కోసం చేయాలంటే ఏజీఆర్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ అని పెట్టుకుంటాం. లేదు స్కూల్ అంటే స్కూల్, చారిటబుల్ ట్రస్ట్ ఏజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టుకోవచ్చు. ఈ రకంగా నేమ్స్ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. చారిటబుల్ అని పెడితే అది ప్రైవేట్ Public అవుతుంది. పబ్లిక్ అవుతుంది. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇస్ కాల్డ్ చారిటబుల్. Mhm. సో ఎన్జిఓ అని అంటాం. ఈ ఎన్జిఓ అనే వర్డ్ ఈజ్ ఓన్లీ బ్రాడర్ అంబ్రెల్లా. అండర్ దట్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈజ్ బై ట్రస్ట్. Mhm. ఈ ట్రస్టే క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఇంకొక 2-3 మోడల్స్ కూడా వెళ్ళొచ్చు. మన సొసైటీస్ యాక్ట్ కింద కూడా రిజిస్టర్ చేయొచ్చు. Mhm. లేదనుకుంటే సెక్షన్ 8 కింద కంపెనీస్ యాక్ట్ కూడా రిజిస్టర్ చేయొచ్చు. Mhm. ఈ 3 వెహికల్స్లో ట్రస్ట్ ఈజ్ ఈజియెస్ట్. ఓకే. ఎందుకంటే ట్రస్ట్లో మనకు కావాల్సింది ఓన్లీ ఒక ట్రస్టీ ఉంటాడు, ఒక సెటిలర్ ఉంటాడు, బెనిఫిషియరీ ఐడెంటిఫై చేసుకుంటాం. Mhm. సో ప్రైవేట్ ట్రస్ట్లో ఏం చేస్తున్నప్పుడు నా ఫ్యామిలీ నేను ట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాను. నా ప్రాపర్టీస్ అన్నీ అక్కడ ఉంటాయి. నేను ఒక 1000, 10,000, 1 lakh రూపీస్ ఫస్ట్ డొనేట్ చేసి సెటిలర్గా ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాను. Hmm. నన్ను సెటిలర్ అంటారు. Mhm. సో నేను ఒక ట్రస్టీని అపాయింట్ చేస్తాను. Hmm. ఈ డబ్బులు కానీ ప్రాపర్టీస్ కానీ మేనేజ్ చేసి మా చిల్డ్రన్కి ఇవ్వాలి అన్నదానికి. ఓకే. ఆ ట్రస్టీ నేనే ఉండొచ్చు. Hmm. లేదు నాకు కొంచెం వయసు మరి కొంచెం ఇదిగా ఉన్నప్పుడు నమ్మకమైన వాళ్ళని పెట్టచ్చు. Hmm. ఈవెన్ ఇంట్లో ఉన్న పెద్ద కొడుకునో భార్యను కూడా పెట్టచ్చు. ఓన్లీ విత్ ఇన్ ద ఫ్యామిలీ. బయట వాళ్ళని కూడా పెట్టచ్చు. ఓకే. ఇప్పుడు మన టాటా ట్రస్ట్లో బయట వాళ్ళే ఉన్నారు ట్రస్టీస్గా. కానీ దాంట్లో ఏమవుతుంది, నమ్మకమైన వాళ్ళు ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక వన్ ఆఫ్ ది బిర్లాసే అనుకుంటా, వాళ్ళ దాంట్లో ఒక చార్ట్ అకౌంటెంట్ వాజ్ ట్రస్టీ. ఓ. సో ఆయన చనిపోయిన తర్వాత పార్ట్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆయన పేరుతో రాసుకున్నారు ట్రస్ట్ ద్వారా. ఓకే. సో ట్రస్ట్ అనే నమ్మకాన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి మనం నమ్మకమైన వ్యక్తిని పెట్టుకొని చేయగలిగితే, సో జనరల్గా ఫ్యామిలీ ట్రస్ట్లో విత్ ఇన్ ద ఫ్యామిలీని పెడతారు. ఓకే. ఒకసారి చార్ట్ అకౌంటెంట్స్ కానీ అడ్వకేట్స్ కానీ కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు, అట్లా వాళ్ళని పెట్టుకుంటే కూడా కొంత ఇదిగా ఉంటుంది. సో వాళ్ళ ద్వారా రన్ చేస్తారు. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే బెనిఫిషరీస్ ఎవరు, ట్రస్ట్లో ఉన్న ప్రాపర్టీస్ కానీ దాంట్లో వచ్చే ఇన్కమ్ కానీ ఎవరు ఎంజాయ్ చేయాలి. ఓకే. సెటిలర్కు రాదు, ట్రస్టీకి రాదు. ట్రస్టీ పెట్టే ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కింద తీసుకోవచ్చు అంతే తప్ప ఆ బెనిఫిట్స్ ఎవరికి వెళ్తుంది, ఆ బెనిఫిషరీని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు నాకు 2 కొడుకులు భార్య ఉన్నారు, నేను వాళ్ళ 3 బెనిఫిషరీస్ అంట. నేను కూడా పెట్టుకోవచ్చు, నాకు కూడా ఇంత. సో నాకు రెంటల్స్ 5 లక్షలు వస్తుంది, ఈ 3కి 4కి ఈ రేషియోలో ఇవ్వాలి అని రాసి ఆ రేషియోలో ట్రస్టీ విల్ డిస్ట్రిబ్యూట్. ఓకే. ఓకే. సో అది క్లియర్గా మన ట్రస్ట్ డీట్లో రాసుకోగలిగితే డిస్ప్యూట్స్ ఉండవు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఎవరికి ఏది చేయాలంటే చేయొచ్చు. ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా ప్రాపర్టీ సేల్ చేసి ఇదే రేషియోలో మళ్ళీ అందరూ పంచుకోవాలి. ఓకే. ఇండైరెక్ట్గా చెప్పాలంటే మనం విల్లో ఏం రాస్తామో అదే రకంగా ట్రస్ట్ ద్వారా వెళ్తుంది. ఎందుకు పర్పస్ ఏంటి సార్? ఇప్పుడు మన ప్రాపర్టీ మనం మెయింటైన్ చేసుకోకుండా ట్రస్ట్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు అసలు? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏమవుతుందంటే పొలిటికల్గా కానీ ఈ హ్యూజ్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు, బిజినెస్లో ఉన్నప్పుడు అన్లిమిటెడ్ లైబిలిటీ కింద మన పర్సనల్ గ్యారంటీ బ్యాంక్స్ ఇస్తున్నాం.
మ్మ్. సో ఏదైనా అయిందనుకోండి ఆటోమేటిక్గా నా ప్రాపర్టీస్ అన్నీ అటాచ్ అవుతాయి. ఓకే. సో మనం విజయ్ మాల్యా కేసే తీసుకుందాం. మ్మ్. మ్మ్. సో ఆయన ప్రాపర్టీస్ అన్నీ అటాచ్ అయినాయి. అదే ఆయన కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఫ్యామిలీ ట్రస్ట్ పెట్టి మ్మ్. జెన్యున్గా, ఇది ఏది ఈడీ అటాచ్మెంట్ నోటీస్ వచ్చినప్పుడు చేస్తే ఒప్పుకోరు. మ్మ్. అంతకు ముందే జెన్యున్గా ఈరోజు నాకు పైన ఏమీ లేదు, మ్మ్. నేను ఈరోజు ట్రస్ట్ క్రియేట్ చేశాను అనుకోండి. మ్మ్. సో ఆ ట్రస్ట్లో నాకు 2 ఇళ్ళు 2 ప్లాట్లు అన్నీ ఉంటే అది ట్రస్ట్ ఉంటుంది. సంథింగ్ గోస్ రాంగ్ ఇన్ మై బిజినెస్, మ్మ్. అప్పుడు నా పైన అటాచ్మెంట్ వస్తే ఈ ట్రస్ట్ ప్రాపర్టీ టచ్ చేయరు. ఓకే. 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 సో అందుకని నాకు ఇన్సులేషన్ ఉంది. మ్మ్. ఈ ఫారిన్లో అంటే మనకి ఇక్కడ ఈడీ అటాచ్మెంట్స్, కోర్ట్ అటాచ్మెంట్స్, ఎగ్జిక్యూషన్ పిటిషన్ జరుగుతున్నాయి. సో మనకేంటంటే ఈ అటాచ్మెంట్సే కాకుండా ఫారిన్ కంట్రీస్లో ఒక్కొక్కసారి డిస్టర్బెన్స్ ఉండి సిటిజన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే. సో ఈ మధ్య కాలంలో హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అందరూ ఫ్యామిలీ ట్రస్ట్లు ఉన్నాయి. హైదరాబాద్లో మేము చాలా చేస్తున్నాం. మ్మ్. హై నెట్వర్త్ ఇండివిజువల్ ఫ్యామిలీ ట్రస్ట్ క్రియేట్ చేసి చార్టర్ చేస్తాం. మ్మ్. ఈ ప్రాపర్టీ ఎవరు మేనేజ్ చేయాలి, ఎట్లా చేయాలి, 4-5 కంపెనీలు ఉంటాయి ఒక కంపెనీలు. మ్మ్. ఆ కంపెనీలో ఏ కంపెనీ ఎవరు మేనేజ్ చేయాలి, ఎవ్రీథింగ్ ప్రీ డిటర్మైన్, సో దట్ డిస్ప్యూట్స్ రాకుండా ఓకే. ఓకే. దాని ప్రకారం వెళ్ళాలి. ఏ మాత్రం అమెండ్ చేయాలంటే బెనిఫిషరీస్ అందరి కన్సెంట్ తీసుకోవాలి, దెన్ ట్రస్టీ కన్సెంట్ తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీరు ట్రస్ట్లో మెంబర్గా ఉన్నారు, మీకు ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ పైన మీరు లోన్ తీసుకోవాలంటే ట్రస్ట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నింటినీ మళ్ళీ మన బ్యాంక్లో ష్యూరిటీగా పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఎస్, బెనిఫిషరీస్ ట్రస్టీ ఒప్పుకుంటే ఇట్ కెన్ ఆల్సో గివ్ యాజ్ ఎ కొలేటరల్ సెక్యూరిటీ. సెక్యూరిటీ ఇస్తారు. But అప్పుడు మళ్ళీ అటాచ్మెంట్ అవుతుంది. అవుతాయి కదా. అవుతుంది. ఓకే. ఇప్పుడు ట్రస్ట్ కూడా లోన్ తీసుకోవచ్చు. ట్రస్ట్ కూడా మనం తీసుకున్న ప్రైవేట్ ట్రస్ట్లో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ట్రస్ట్ ప్రాపర్టీనే కాకుండా బిజినెస్ కూడా చేయొచ్చు. ఓకే. ఆ ఎట్లా? బిజినెస్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కమర్షియల్ ప్రాపర్టీ ఉంది, ఐ కెన్ గో ఫర్ కోవర్కింగ్ స్పేస్, మ్మ్. కోవర్కింగ్ బిజినెస్ చేస్తాను, లేదా అక్కడ రెస్టారెంట్ పెడతాం. మ్మ్. సో ఆ వచ్చే బిజినెస్ ఇన్కమ్ కూడా వీళ్ళ ఎవరైతే బెనిఫిషియరీ ఉంటారో వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు. ఓకే. దానికి కావాల్సిన లోన్ తీసుకున్నప్పుడు మ్మ్. ఐ కెన్ ప్లెడ్జ్ మై ప్రాపర్టీస్. మ్మ్. మ్మ్. ట్రస్ట్ ప్రాపర్టీస్ పెడుతుంది. ఓకే. సో ట్రస్ట్ ప్రాపర్టీస్ ప్లెడ్ చేస్తున్నాం కాబట్టి మీరు వేరే బెనిఫిట్ కోసమా మన ట్రస్ట్ బెనిఫిట్ కోసమా అది ట్రస్టీస్ డిసైడ్ చేస్తారు, బెనిఫిషరీస్ డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం ప్లెడ్ చేశారు కాబట్టి సంథింగ్ గోస్ రాంగ్, ట్రస్ట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. ఓకే. ఓకే. మ్మ్. సో ఆ రకంగా ట్రస్ట్ను ప్రైవేట్ ట్రస్ట్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు చాలామంది ఆ ట్రస్ట్కి వెళ్తున్నారా ఫ్యామిలీస్? ఎస్, నాకు తెలిసి హైదరాబాద్లో మేమే ఒక 7-8 ఫ్యామిలీ ట్రస్ట్ చేస్తుంటాం. నేను కూడా చాలామంది అడ్వైస్ చేస్తున్నా, ఎస్పెషల్లీ హై ప్రొఫైల్ ఫ్యామిలీలో కొంత ఈ మధ్యకాలంలో న్యూక్లియస్ ఫ్యామిలీస్లో డిస్ప్యూట్స్ రావడము, రకరకాలుగా ఫ్యామిలీ కలిసిపోవడం, ఎవరంటే వాళ్ళు మనం నార్త్ సౌత్ లేకుండా మ్యారేజ్ చేసుకుంటున్నారు, కల్చరల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. వీటిని అవాయిడ్ చేయడానికి కొంతవరకు ఫ్యామిలీ ట్రస్ట్ పెట్టుకుంటే ఈ సేఫ్టీ ఉంటుంది అనేది ఒకటి ఉంది. దీంట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ట్రస్ట్ ఇప్పుడేంటంటే నా ఫ్యామిలీ అంతా మంచోళ్ళు తర్వాత చూసుకుందామంటారు. సో ఏం చేస్తారు, నేను నా పేరుతోనో నా భార్య పేరుతోనో ప్రాపర్టీ కొంటూ ఉంటాం. మనం ట్రస్ట్లోకి మార్చాలి అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ట్రాన్స్ఫర్. మళ్ళీ 6-7% నేను ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేయాలి. ఓకే. సో ఒక స్టేజ్లో అందుకని ఆ విజన్ ఉన్న పెద్ద ఫ్యామిలీస్ ఏం చేస్తారంటే అన్ని ప్రాపర్టీస్ ట్రస్ట్ పేరుతోనే కొంటారు, కొండమే కొంటారు. ట్రస్ట్కి ఎక్కడ డబ్బు వస్తుంది, నేను యాజ్ అ సెటిలర్గా, యాజ్ అ ఫ్యామిలీ హెడ్గా, కర్తగా నేను ఐ కెన్ గివ్ మనీ, ఓకే, నేను డొనేట్ చేస్తాను. ఆ మనీతో నా డబ్బుతో ట్రస్ట్కి డబ్బు ఇస్తే ట్రస్ట్ ఉంటుంది. సో ట్రస్ట్ పేరుతో రిజిస్టర్ అయిపోతుంది. ఓకే. సో ఒక స్టేజ్ తర్వాత ప్రాపర్టీస్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. సో మూవబుల్ ప్రాపర్టీ అదే షేర్స్ ఉన్నాయనుకోండి, నేను మొన్న ఎవరో వచ్చారు, చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి నేను ట్రస్ట్ పెట్టాలి అని బాగా కన్విన్స్ అయ్యాడు, చేద్దాం అనుకుంటున్నాడు. నేను చెప్పాను అన్ని క్యాలిక్యులేట్ చేసి మార్కెట్ వాల్యూ చేసి సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఆల్మోస్ట్ 7% దాకా వస్తుందండి అంటే అప్పుడు చాలా కాస్ట్ అవుతుంది అంట. సో సరే ఫర్ టైం బీయింగ్ అవసరం లేదండి, మీ మూవబుల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి, గోల్డ్, జ్యువెలరీ, షేర్స్, ఎస్పెషలీ ఆల్ ద షేర్స్, మీ ఎఫ్డీస్ ఆల్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ హియర్. దానికి ఏం ట్యాక్స్ లేదు, రాసుకుంటాము గిఫ్ట్ డీడ్ లాగా, దెన్ ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో ఆ రకంగా మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత ఫర్దర్గా కొన్ని పర్చేస్ చేసే షేర్లు కానీ ప్రాపర్టీస్ కానీ ట్రస్ట్లోనే కొనేటట్టు చేయొచ్చు. ఆ ప్రైవేట్ ట్రస్ట్ కొన్ని అడ్వాంటేజ్ అది. దీంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ స్పెసిఫిక్గా ప్రైవేట్ ట్రస్ట్కు పర్సే ట్యాక్స్ అడ్వాంటేజ్ ఏం లేదు, ట్యాక్స్ బెనిఫిట్స్ లేవు. కానీ ఇప్పుడు ట్రస్ట్ ద్వారా మనము ఒక 50 లక్షలు ప్రాఫిట్ వచ్చింది, మామూలుగా ఏం చేస్తాం, ఇప్పుడు అదే నా పేరుతో 50 లక్షలు వస్తే 50 లక్షలు పెట్టి నేను 30% ట్యాక్స్ కట్టాలి. ఇక్కడ ఏమవుతుందంటే 50 లక్షలు వచ్చినప్పుడు 3 బెనిఫిషియరీ ఉన్నారనుకోండి, 4 ఉన్నారనుకోండి, ఒకరికి 12 లక్షలు 15 లక్షలు చొప్పున 4 అవుతుంది. ఆ 15 లక్షల పైన ఆ ఇండివిజువల్ కడతాడు. ఓకే. ఇప్పుడు నా వైఫ్కే ఉందనుకోండి, 12-13 లక్షలు వచ్చింది అనుకోండి, బీయింగ్ ఎ లేడీ షీ విల్ నాట్ బి ఎలిజిబుల్ టు పే ద ట్యాక్స్. సో డిస్ట్రిబ్యూట్ అవుతుంది ప్రాఫిట్. సో అలా తగ్గిపోతుంది. కాబట్టి ప్రైవేట్ ట్రస్ట్ పెట్టుకోవడం వల్ల ట్యాక్స్ ప్లానింగ్ బాగా పనికి వస్తుంది. యాక్చువల్గా మ్యాక్డొనాల్డ్ కేసులో
ఈ ట్రస్ట్ క్రియేట్ చేసి ట్యాక్స్ ప్లానింగ్కు చాలా అవాయిడ్ చేసి, అంటే ఫేక్ ట్రస్ట్ చేసి లేదంటే బెనిఫిషరీస్ బినామీ పెట్టి చేస్తే సుప్రీంకోర్టు వెరీ క్లియర్లీ సెడ్ ట్యాక్స్ పర్పస్కే ప్రైవేట్ ట్రస్ట్ పెడితే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ రాదు ఓకే. అని కూడా జడ్జ్మెంట్స్ వచ్చాయి. ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఓన్లీ ట్యాక్స్ పర్పస్ కోసం పెట్టారు. ఈ స్క్రూటినీకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే హ్యూజ్ ట్యాక్స్ వచ్చినప్పుడు ట్యాక్స్లో ఎవరికి వెళ్తుంది? ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూట్ చేసేది, ఇప్పుడు నా వైఫ్ కొడుకు వెళ్ళిందని వాడు అష్యూమింగ్ ఫర్ ఎ మినిట్ వన్ ఎక్స్ అనేవాడు ఉన్నాడు, నాకు ఆయనకి ఏం సంబంధం రిలేషన్ లేదు. ఆ ఎక్స్ అనేవాడు ఎవడు ట్రాక్ చేస్తారు. అకౌంట్లో 50 lakhs పోయింది, పాన్ నెంబర్ అందరికీ ఉంటాయి, సో బ్యాంక్ అకౌంట్ ట్రాక్ చేస్తే దట్ ఫెలో హ్యాపెన్స్ టు బి డ్రైవర్ ఆఫ్ ది కంపెనీ. సో డ్రైవర్ 50 lakhs ఎవరు ఇస్తారు? ఓకే. అది కంటే ఎవ్రీ ఇయర్ సో తను కూడా ట్రస్ట్లో మెంబర్గా పెట్టేస్తారు వాళ్ళు. పెట్టేస్తారు బినామీ బెనిఫిషరీ కింద బినామీ. ఓకే. సో ఈ ఫ్యాట్ ట్రాన్సాక్షన్స్ డిటెక్ట్ చేస్తారు. టుడే ఇట్స్ వెరీ ఈజీ ట్రాకింగ్ ఆఫ్ ఆల్ ది అకౌంట్స్ చేస్తున్నారు. సో అట్లా కాకుండా జెన్యూన్గా ఉండి ట్యాక్స్ ప్లానింగ్ పర్పస్కి, అందుకని ఈ విషయంలో కార్పొరేట్ అడ్వైజర్ మాలాంటి వాళ్ళు చార్ట్ అకౌంటెంట్స్ అడ్వకేట్స్ కన్సల్ట్ చేస్తే బాగుంటుంది. బట్ బిగ్ ఫ్యామిలీస్కే, హెవీ వెళ్తున్న ఫ్యామిలీస్కేనా చిన్న మిడిల్ క్లాస్ అడ్వాంటేజ్ కొంచెం వాళ్ళకి, ఎందుకంటే చిన్న ఫ్యామిలీస్లో ఒక హౌస్ ఉండి ఒకటి ఉన్నప్పుడు పెద్దగా అవసరం లేదు, మనం వీళ్ళు రాసుకుంటాం, వీళ్ళు రాసుకొని వెళ్ళిపోతుంది. ఇది ఎక్కువ ప్రాపర్టీస్ ఉండి మల్టీ లొకేషన్లో ఉండి షేర్స్ అని ఆల్ ప్రాపర్టీ ఉన్నప్పుడు డెఫినెట్లీ దట్స్ ఏ అడ్వాంటేజ్. ప్రైవేట్ ట్రస్ట్ ఏంటి? అండ్ వాట్ ఐ సెడ్ పబ్లిక్ ట్రస్ట్. పబ్లిక్ ట్రస్ట్ ఏంటి? సరే, పబ్లిక్ ట్రస్ట్ అనేది ఏంటంటే దానికి ప్రైవేట్ సంబంధం లేదు. నేను ఏదో దేశ సేవ చేయాలనుకుంటున్నా, ఒక సమాజానికి సేవ చేయాలనుకుంటున్నా, తర్వాత దానికోసం ఒక ట్రస్ట్ పెట్టాలనుకుంటే దాన్ని పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ అంటున్నాం. సో అప్పుడు దాన్ని ఏజీఆర్ పబ్లిక్ ట్రస్ట్ అనో చారిటబుల్ ట్రస్ట్ అనో లేదంటే సేవా ట్రస్ట్ అనో పెట్టుకోవచ్చు. దీంట్లో రిలీజియన్ సంబంధం లేదు, క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ సంబంధం లేకుండా సేవా దృక్పథంతో మనం చేసే భావన ఉంటే చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకుంటాం. ఇది పెట్టినప్పుడు ఇట్ కెన్ బి ఎడ్యుకేషన్, హెల్త్, వాటర్, ఎన్విరాన్మెంటల్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఒక 15-20 ఆబ్జెక్ట్స్ మనము దాంట్లో పెట్టుకోవచ్చు. ఏ ఆబ్జెక్ట్స్ కింద మనం ఫోకస్ చేసుకొని వచ్చే డబ్బులను బట్టి మనం చేసుకోవచ్చు. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే పబ్లిక్ ట్రస్ట్లో డొనేషన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు. బయట డొనేషన్స్ వస్తాయి. మనం చేసే విధానాన్ని బట్టి, మనం చేసే పద్ధతిని బట్టి, క్రెడిబిలిటీ ఆఫ్ ది ట్రస్టీస్ని బట్టి డొనేషన్స్ బాగా వస్తున్నాయి. ఈరోజు డబ్బు కొదవేం లేదు, బాగా పనిచేసేవాడు ఉండట్లే, జెన్యూన్గా పనిచేసేవాడు దొరికితే పీపుల్ ఆర్ రెడీ టు గివ్. మనకి పాప భీతి అనండి వాట్ ఎవర్, డబ్బు ఇస్తే మన పాపాలు పోతాయి అని ఒక మనసులో ఉంది. కాబట్టి చాలామంది పాప పోగొట్టుకోవడానికి డొనేషన్స్ ఇస్తే అవుతుంది అనే ఉద్దేశంతో చాలామంది డొనేషన్ ఇస్తున్నారు. ఆ డొనేషన్ ఖర్చు పెట్టే విధానం చాలా ఇంపార్టెంట్. అక్కడే మన క్రిటికల్గా మనం చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు, ఆ స్పెండ్ చేసిన దాంట్లో వీళ్ళు శాలరీ లాగా ఎంత తీసుకుంటున్నారు అనేది చూస్తాం. సో దీని ఆడిట్ కంపల్సరీ ఉంది, ఆడిటర్ రిపోర్టు ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ఏంటంటే ఎంటైర్ డొనేషన్స్ రిసీవ్డ్ ఎగ్జెంప్టెడ్. 80G కాదు, 12A నుంచి వస్తుంది. ఇన్కమ్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. మీరు ఇచ్చే డొనేషన్లో ఇప్పుడు మీరు 1 lakh డొనేషన్ నా ట్రస్ట్కి ఇచ్చారు, మీకు 50,000 రూపీస్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది. 50% వస్తుంది, 100% రాదు. సో అది 80G బెనిఫిట్. సో అందుకని 80G బెనిఫిట్ ఉన్నప్పుడు ఇస్కాన్ అని చాలామంది ఉన్నారు. ఇస్కాన్ కూడా మనం ఏంటంటే రిలీజియన్ అనుకుంటాం, కానీ వాళ్ళు చేసేదంతా అన్నదానం అనో లేదంటే సేవా కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి రిలీజియన్ కమ్ సోషల్ సర్వీస్ ఉంది కాబట్టి దే ఆర్ ఎలిజిబుల్. ఓన్లీ రిలీజియన్ నేను టెంపుల్ కడుతున్నా, టెంపుల్లోనే నాకు కావాలి అంటే యూ డోంట్ టేక్ ఇట్. మేబీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది 12A కింద, బట్ నాట్ అండర్ 80G. సో చారిటబుల్ పర్పసెస్లో ఇంకొకటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు పోయినే ఉంటారు CSR ఫండ్స్. కంపెనీ కంపల్సరీగా ప్రాఫిటబిలిటీ ఉంటే 2% ఆఫ్ ద ప్రాఫిట్ CSRకి ఇవ్వాలి అంటున్నారు. ఈ CSR పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్ ఎలిజిబుల్ టు టేక్. సో ఈ మధ్య కాలంలో చాలామంది చారిటబుల్ ట్రస్ట్లు పెట్టి దానికి కంపల్సరీగా 3-year ట్రాక్ రికార్డ్ ఉండాలి. 3-year ట్రాక్ రికార్డ్ ఉన్న తర్వాత మనకు 80G ఎగ్జెంప్షన్ ప్లస్ 12A ఎగ్జెంప్షన్ ఇన్కమ్ ట్యాక్స్లో తీసుకొని తర్వాత మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్లో రిజిస్టర్ చేసుకోవాలి CSR వెహికల్ కింద. వాళ్ళ దగ్గర కూడా 3-year ట్రాక్ రికార్డు, మన బ్యాలెన్స్ షీట్స్ అన్నీ వేస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఇస్తారు. ఈ 3 రిజిస్ట్రేషన్స్ ఉన్నప్పుడు మై ట్రస్ట్ ఈజ్ ఎలిజిబుల్ టు యాక్సెప్ట్ ది CSR ఫండ్స్. ఆ CSR ఫండ్స్ వచ్చినప్పుడు మీరు ఇచ్చే 10 లక్షలు కానీ 50 లక్షలు కానీ నేను డిఫరెంట్ ప్రాజెక్ట్స్ స్పెండ్ చేస్తాను, ముందు చెప్తాను మీకు, చెప్పి ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ ఇస్తాను, మీరు ఇచ్చిన డబ్బుకి ఈ రకంగా నేను స్పెండ్ చేశాను అంటారు. మీరు కంపెనీలో మీ బోర్డుకు సబ్మిట్ చేసుకుంటారు. మనం పెట్టిన ఖర్చు కూడా ఫండ్ ఇచ్చిన కంపెనీకి చెప్పాల్సి వస్తుంది. సో దానివల్ల పబ్లిక్ ట్రస్ట్కి ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయినాయి. CSR ఫండ్స్ అవైలబుల్ ఉంది. ఎందుకంటే కంపెనీగా మీరే చేయొచ్చు, కానీ మీకు అంత స్ట్రెంగ్త్ ఉండకపోవచ్చు,
ఆ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళడానికి అవకాశం ఉండకపోవచ్చు. మ్మ్. సో ఈ వీళ్ళు ఏంటంటే ఎక్స్క్లూజివ్గా డెడికేట్గా ఉన్నారు కాబట్టి ట్రస్ట్ విల్ డెఫినెట్లీ మేక్ ది డిఫరెన్స్. సో అయితే మీకు ప్రైవేట్ ట్రస్ట్కి డొనేషన్స్ తీసుకోవడానికి సంబంధించిన అవకాశం ఉండదు. ఉండదు, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ trust లో members వచ్చేయడానికి లో- కార్పస్ ఫండ్ అంటాం, దాని డొనేషన్ కూడా కార్పస్ ట్రస్ట్లో మెంబర్స్గా ఉన్న వాళ్ళు మాత్రం దానికి డొనేట్ డొనేట్ చేసుకుంటాం. కార్పస్ ఫండ్ అండి, కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ కార్పస్ ఫండ్, ఇట్స్ నాట్ డొనేషన్. సో ఇప్పుడు ప్రైవేట్ ట్రస్ట్లు నడపడానికి సంబంధించిన ఎబిలిటీ ఉందా సార్ ఇక్కడ మన దగ్గర? అంటే మా ఆఫీస్లో అంటారా? ఎస్, మా ఆఫీస్లో మాకు ఇలా లాయర్స్, చార్ట్ అకౌంటెంట్స్ ఉన్నారు కాబట్టి ట్యాక్స్ ఎగ్జెప్షన్లో కానీ లీగల్ డ్రాఫ్టింగ్. ఇంకోటి చాలామంది పొరపాటు చేసేది ఏంటంటే ట్రస్ట్ పెట్టేస్తామంటారు, ఏదో చాట్ జీపీటీలోనో గూగుల్లో చూసి కొట్టేస్తారు. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డ్రాఫ్ట్ అగ్రిమెంట్, వాట్ ఎవర్ డీడ్ అగ్రిమెంట్ ఉందో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో ఏముందో తూచా తప్పకుండా మనం ఫాలో కావాలి. ఏమాత్రం డివియేషన్ ఉన్నా కూడా యువర్ లైసెన్స్ విల్ బి క్యాన్సల్డ్ ఆర్ ఎగ్జెంప్షన్ విల్ గో ఇన్కమ్ ట్యాక్స్, డిస్ప్యూట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా డ్రాఫ్ట్ చేసుకోవాలా, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీకు ఎందుకు పెడతారు? ఒక కంపెనీలో ఒక ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఒక కంపెనీకి ఒక పెద్ద బ్రాండ్ ఉంది, జ్యువెలరీ వాళ్ళది. సో ఆయన ఏమంటాడంటే, పెద్ద ఆయన, నేను ఒక ఆ పేరుతో బ్రాండ్ నేమ్తో ఒక ట్రస్ట్ పెడదాం అనుకుంటున్నా, ఎవరు ఒక 10 తరాల తర్వాత కూడా ఆ బ్రాండ్ను వాడుకుంటే వాళ్ళు నాకు డబ్బులు కట్టాలి. ఓకే. సో నా పేరు ఉంటుంది, వాడికి నాకు ఒక డబ్బులు ఇవ్వడానికి ఉంటుంది, ఈ డబ్బుతో నేను వేరే రకంగా సహాయం చేస్తాను వేరే వాళ్ళకి, మా ఎంప్లాయీస్ కానీ అంటాడు. సో ఈ రకంగా కూడా మనము ప్రైవేట్ ట్రస్ట్లో కొంత చేయడానికి, ఆ ఫ్యామిలీ బాండింగ్ ఉండడానికి, మీ 10 తరాల తర్వాత కూడా మా తాత ముత్తాతలు గుర్తుపెట్టుకొని చేయగలిగిన అవకాశం ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా ఉంది. ఓకే. ఇప్పుడు మామూలుగా ఎన్జిఓ పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా, ఎన్జిఓ చాలామంది ట్రస్ట్ అనే పేరు లేకుండా చేస్తుంటారు, చాలామంది డైరెక్ట్గా ఎన్జిఓస్ చేస్తుంటారు కదా. ఎన్జిఓ ఇంతకుముందు అంటే ఎన్జిఓ ఈజ్ అంబ్రెల్లా, అది ఉన్న నామిన్క్లేచర్ కానీ నాన్ గవర్నమెంట్ అని అంటారు, దాంట్లో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎన్జిఓలో ప్రాఫిట్ లేకుండా చేసే సంస్థను ఎన్జిఓ అంటున్నాం. సో దాంట్లో చేయడానికి ఒక ట్రస్ట్ ఈజ్ వన్ వెహికల్. మీరు అవి చేయాలంటే ఏ రకంగా చేయాలి? ట్రస్ట్ ద్వారా చేయాలి, ఇంతకుముందు చెప్పినట్టుగా సొసైటీ ద్వారా చేయొచ్చు, లేదంటే సెక్షన్ 8 కంపెనీ ద్వారా చేయొచ్చు. పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఈ 3 వెహికల్స్ ద్వారా చేయొచ్చు. సో ఈజీగా చేయడము అవకాశం ఉన్నది ఏంటంటే ట్రస్ట్. ఓకే. దాని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా 500 రూపీస్ స్టాంప్ పేపర్ కట్టాలి, 1000 రూపీస్ ఏమో సబ్ రిజిస్ట్రార్ కట్టాలి, అండ్ 1 or 2 డేస్లో అయిపోతుంది. ఒక ప్రొఫెషనల్ మాలాంటి ఎంతమంది ఉండాలి సార్ ట్రస్ట్లో ఏర్పాటు చేయాలంటే? ట్రస్ట్లో 3 యాక్టర్స్ అనండి, లేదంటే వ్యక్తులు ఉంటారు. ఒకటి సెటిలర్, ఎవరైతే ట్రస్ట్ క్రియేట్ చేస్తున్నాడో అతని సెటిలర్ అంటాం. ఆయన ఓన్లీ క్రియేట్ చేసి ట్రస్ట్ ఐడియా పేపర్ పైన పెట్టడానికి సెటిలర్ అంటున్నాం. తర్వాత ఆయన రోల్ ఏముండదు. తర్వాత సెటిలర్గా హీ విల్ అపాయింట్ 1 or 2 ట్రస్టీస్. జనరల్గా 2 అపాయింట్ చేయడం బెటర్. 1 ఈజ్ ఆల్సో ఎలిజిబుల్, ఎందుకంటే ఆ 1 ఒకటే ఉంటే యూనిలేటర్గా అయిపోతుంది. ఓకే. సో 2 పెట్టుకుంటే బ్యాలెన్సింగ్ ఉంటుందని ఉంటారు. సో దాంట్లో మినిమం అయితే 1 అయితే ఈజ్ ఎనఫ్. తర్వాత నెక్స్ట్ బెనిఫిషరీస్, ఈ ట్రస్ట్ ద్వారా ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు, ఈ ముగ్గురిని డిఫైన్ చేస్తే అయిపోతుంది. ఆ ట్రస్ట్ డీట్లోనే అవన్నీ వస్తాయి, సెటిలర్, ట్రస్టీస్ అండ్ బెనిఫిషరీస్. ఓకే. అది ప్రైవేట్ ట్రస్ట్కి మీరు చెప్తుంది. ఇప్పుడు రెండింటికి పబ్లిక్ ట్రస్ట్లో కూడా మోరల్ బెనిఫిషరీ ట్రస్ట్లో బెనిఫిషియరీ ఎవరిని యాడ్ చేస్తాం? మనం సొసైటీ అంటాం. ఓకే. సమాజం కోసం ఈ సేవలు చేయడం కోసం పెడుతున్నాం అంటారు. అక్కడ ట్రస్టీస్ ఉంటారు, సెటిలర్ ఉంటారు. సెటిలర్ ఎవరైతే ఫస్ట్ ఇచ్చే డబ్బులు కార్పస్ ఫండ్ ఇస్తారో అతను సెటిలర్ అంటాం. ఓకే. ట్రస్టీస్ అక్కడ మామూలుగా పబ్లిక్ ట్రస్ట్లో 2 కాకుండా 5 మంది 6 మంది పెడతారు. ఎందుకంటే ట్రస్టీస్ లాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాగే ఉంటారు, చైర్మన్, ట్రెజరర్, సెక్రటరీ. సో ఇప్పుడు ఎందుకంటే చాలా సేవలు ఉంటాయి, డెలిగేషన్ ఆఫ్ పవర్స్కి, అథారిటీస్కి బాగుంటుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఆపరేట్ చేయాలన్నా. సో ఇవన్నీ చేయడానికి దాంట్లో ఒక 5-6 మంది ట్రస్టీస్ పెట్టుకుంటారు. బెనిఫిషరీస్ పబ్లిక్. అక్కడ నేను ఒక కాస్ట్కే ఇస్తాను, ఒక రిలీజన్కి ఇస్తానంటే మాత్రం మళ్ళీ ఎలిజిబిలిటీ రాదు, క్యాన్సిల్ అయిపోతుంది. ఇట్ షుడ్ బి స్పెసిఫిక్ టు సొసైటీ, ఓకే, అక్రాస్ ది సొసైటీ. ఓకే. మామూలుగా ఈ ట్రస్టులు ఏర్పాటు చేయడం కోసం మీ దగ్గరికి వస్తుంటారు కదా, వాళ్ళకి ఏమి డౌట్ ఉంటాయి? పర్పస్ ఏంటి? నిజంగానే సర్వీస్ కోసం చేసే వాళ్ళు ఉంటారా? ఉన్నాయండి. అంటే వాళ్ళ క్వశ్చన్స్ ఏముంటాయి జనరల్గా? ప్రతి చోట దొంగ అనేవాడు ఉంటాడు. నాకు తెలిసి నాకు వచ్చిన వాళ్ళలో ఫ్యామిలీ ప్రైవేట్ ట్రస్ట్ అనేది ఒకటి. ప్యూర్లీ వాళ్ళ ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వస్తాయి కాబట్టి దానికోసం వచ్చేవాళ్ళు, లేదా ప్రాపర్టీ డిసైడ్ చేయాలనే వాళ్ళు ఒకటి ఉంటారు. పబ్లిక్ ట్రస్ట్ కూడా ఈ మధ్య చాలామందికి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, ఎస్పెషల్లీ ఈ 45-50 ఇయర్స్కి రిటైర్ అయిపోతున్నారు ఈ హైటెక్ సీఈఓస్. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు నమ్మి ఇప్పుడు అమెరికాలో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసి ఇటు వచ్చిన ఫ్రెండ్స్ డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ విలేజ్ని అడాప్ట్ చేసుకుంటున్నారు చాలామంది ఈ మధ్య కాలంలో ఉంది. సో అట్లాంటి వాళ్ళు రైతులకు సాయం చేయాలనుకుంటాడు, లేదంటే స్కూల్స్లో సాయం చేయాలనుకుంటాడు. వాళ్ళు చాలామంది జెన్యున్గా వస్తున్నారు. పెట్టినప్పుడు ఫండ్స్ కొరత లేదు. ఓకే. ఆ ఫండ్స్ పెట్టిన తర్వాత దాన్ని ఆ రకంగా యూజ్ చేయడానికి ఒక టీం ఉండాలి. దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది, నేను కూడా ఒక ఫౌండేషన్లో ఫౌండర్ మెంబర్, అభయ ఫౌండేషన్ అని, బాలచందర్ అని ఉన్నాడు, చాలా జెన్యున్గా చేస్తున్నాడు, మ్యారేజ్ కూడా చేసుకోకుండా దాన్ని చేస్తున్నాడు. కానీ ఆయనకు కావాల్సినంత డబ్బులు వస్తుంటే
పని చేయడానికి మనుషులు రావట్లేదు. ఆ డెడికేషన్ ఉండాలి. ఒకటే చేయలేడు అన్ని. ఇప్పుడు మేము వింటర్ వచ్చిందంటే మొత్తం సిటీలో బ్లాంకెట్స్ ఇస్తాం. ఆ సప్లై చేయాలంటే నైట్ టైం పోవాలి, చేయాలి. ఆ డెడికేటెడ్ వాలంటీర్స్ లేరు. సో ఇతనేమో చాలా జెన్యూన్గా ఉన్నాడు. సో చాలా కష్టపడి చేస్తుంటాడు. అట్లా ఫౌండేషన్ పెట్టేవాళ్ళు చాలామంది వస్తున్నారు, జెన్యూన్గా ఉన్నాయి. దీంట్లో ఇంకొక పాయింట్, మీకు ఈ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్లో మన డబ్బులు ఎక్కువ రావడానికి ఇండియాలోనే కాకుండా ఫారిన్ నుండి కూడా తీసుకోవచ్చు. ఆ ఫారిన్ ఫండ్స్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉంది. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో మన ఇండియా పైన ఉన్న అభిమానం, ఇక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయి ఉన్న అభిమానంతో ఇవ్వాలి అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ఫారిన్ ఫండ్స్ రావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్గా పెట్టింది రూల్స్. కంపల్సరీగా హోమ్ మినిస్ట్రీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవ్రీ ట్రస్ట్. అది కూడా ఏంటి, మీరు ఈ రోజున పెట్టి రేపు వెళ్ళడానికి లేదు. 3 years మినిమం ట్రాక్ రికార్డ్ ఉండాలి. ఆ 3 yearsలో మినిమం 15 lakhs సోషల్ పర్పస్ సర్వ్ చేసినట్టు బ్యాలెన్స్ షీట్స్ ఉండాలి. తర్వాత మనకు ట్రాక్ రికార్డ్ ట్రస్టీస్ కరెక్ట్గా ఉండాలి. ఎక్కడ పోలీస్ కేసు కానీ ఇంతకుముందు ఏవి లేకుండా ఉండాలి. ఈ బేసిస్ పైన హోమ్ మినిస్ట్రీ ఢిల్లీలో అప్లై చేస్తే వాళ్ళు అన్ని కలెక్టర్ దగ్గర నుండి, తర్వాత పోలీస్ దగ్గర నుండి క్రెడెన్షియల్స్ తీసుకొని వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసినప్పుడు కంపల్సరీగా మనం ఢిల్లీలో సెంట్రలైజ్డ్ అకౌంట్ ఉంది, ఎస్బీఐలో ఈ ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఫారిన్ ఫండ్స్ ఎక్కడి నుండి వచ్చినట్టు వరల్డ్ ఓవరు ఆ ఫండ్ ఆ అకౌంట్ ద్వారా వస్తుంది. గవర్నమెంట్ వాంట్స్ టు ట్రాక్ ద యూటిలైజేషన్ అండ్ రిసీట్ ఆఫ్ ది ఫండ్స్. ఇప్పుడు ఎక్కడి నుండి వస్తుంది, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ అల్ఖైదా నుండి వస్తుందా, లేదంటే వేరే టెర్రరిస్ట్ నుండి వస్తుందా. సో దే వాంట్ టు ట్రాక్ ది ఆరిజిన్ ఆఫ్ ది ఫండ్స్. దెన్ ఇక్కడికి వచ్చిన ఎక్కడికి వెళ్తున్నాయి డబ్బులు, ఏ రకంగా స్పెండ్ చేస్తున్నాయి. అండ్ ఎవ్రీ ఇయర్ మనం ఫైల్ ఆడిట్ రిపోర్ట్, ఈ ఫండ్ ఏ రకంగా యూటిలైజ్ చేస్తాం, ఎవరు బెనిఫిషరీస్ అని రాయాలి. ఈ ఫారిన్ ఫండ్స్ ఈ మధ్యకాలంలో చూసే ఉంటారు, ఒక 1 or 2 years బ్యాక్ వందల సంఖ్యలో ఈ లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. అవును, చాలా మంది ఫండ్స్ ఆగిపోయినా అని చెప్తుంది. దీనివల్ల ఎందుకంటే గవర్నమెంట్ ట్రాక్ చేసినప్పుడు ఈ ట్రస్ట్లు అనేవాళ్ళు కొంత రిలీజియన్ పర్పస్ వాడుతున్నారు, యాంటీ గవర్నమెంట్ వాడుతున్నారు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కోసం వాడుతున్నారు, హవాలా కోసం, మనీ లాండరింగ్ కోసం వాడుతున్నారు ఈ వెహికల్. సో ఇవన్నీ గమనించి అట్లాంటి కొన్ని సస్పీషియస్ ట్రస్ట్లు అన్నిటికీ ఫారిన్ ఫండ్స్ యాక్సెప్ట్ చేయడానికి అవకాశం లేకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేశారు. సో అది పెద్ద గగ్గోలు అయింది ఈ మధ్యకాలంలో. చాలా ఎక్కువ దాంట్లో జెన్యూన్గా ఉన్న ట్రస్ట్లు కూడా సఫర్ అవుతున్నారు. సో అది ఫారిన్ ఫండ్స్లో మనం జాగ్రత్త చేసుకోగలిగితే మంచి అవకాశం ఉంది దాంట్లో. ప్రైవేట్ ట్రస్ట్ పెట్టిన వాళ్ళు ట్రస్ట్ పేరుతో ప్రాపర్టీస్ కొనడం అనేది ఏ రకంగా అడ్వాంటేజ్ పర్సన్గా ప్రాపర్టీ కొనడం కంటే? మీరు ప్యూర్లీ ప్రైవేట్ ట్రస్ట్లో మన ఇండివిజువల్గా కొనే బదులు ట్రస్ట్లో కొంటే ట్యాక్స్ బెనిఫిట్ ఏం లేదు. రేపు ప్రాపర్టీలో ట్యాక్స్ అమ్మినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ పే చేయాల్సి ఉంటుంది, దానిపైన రెంటల్ ఇన్కమ్ వస్తే ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒకటే బెనిఫిట్, మీకు ఇంతకుముందు అన్నట్టుగా ఆ బెనిఫిషరీస్ 3-4 ఉంటే ఆ వచ్చే ప్రాఫిటబిలిటీ 4 డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ ప్రాపర్టీ నా పేరుతో ఉంటే మొత్తం నేనే పే చేస్తాను. అదొక్క బెనిఫిట్ తప్ప అదర్వైజ్ ఏం బెనిఫిట్ లేదు. ట్యాక్స్ ప్లానింగ్ పర్పస్కి పనికి వస్తుంది. ప్లాన్ చేసుకోవడానికి పనికి వస్తుంది అంతే. అడిషనల్గా వాళ్ళు ప్రాపర్టీ కొన్నారు, అమ్మిన తర్వాత వచ్చే క్యాపిటల్ గెయిన్స్ ట్రస్ట్ పే చేస్తుంది. ఓకే, ఇప్పుడు పబ్లిక్ ట్రస్ట్ పెట్టాలి సార్, దానికి ఏమైనా మూలధనం ఉండాల్సిన అవసరం ఉంటుందా? ఎంత అమౌంట్ అయినా అకౌంట్లో చూపించాల్సిన అవసరం? ఈ దీంట్లో ట్రస్ట్లో ఒక ఫారిన్ ఫండ్స్ వచ్చినప్పుడు 15 lakhs మనము స్పెండ్ చేసినట్టుగా చూపించడానికి ఒక కండిషన్ ఉంది. ఎవరీ మినిమం లాస్ట్ 3 yearsలో ఎవ్రీ ఇయర్ 15 lakhs సోషల్ సర్వీస్ స్పెండ్ చేసినట్టు మన బ్యాలెన్స్ షీట్లో కనపడాలి, అప్పుడే ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, కానీ చారిటబుల్ ట్రస్ట్కి ఇంత 1000 rupees పెట్టి కూడా నేను స్టార్ట్ చేయొచ్చు. ఇది ప్రైవేట్ దానికి? నో, పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్కి నేను 1000 rupees పెట్టి నేను ఈరోజు నా మొత్తం బీదలకు, లేడీస్కి నేను ఎంపవర్మెంట్ చేస్తున్నా, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, స్కూల్ ఇవ్వడానికి నైట్ స్కూల్స్ పెడుతున్నా, రన్ చేస్తున్నా అని చెప్పే ఉద్దేశంతో నేను చేసినప్పుడు నేను 1000 rupees పెట్టి ఒక ట్రస్ట్ చేస్తాను. ఈ ఆబ్జెక్ట్స్తో నేను ఒక 10 మంది నా ఫ్రెండ్స్ దగ్గరకో, రిలేటివ్స్ దగ్గరకో, సొసైటీలో అడిగి డొనేషన్స్ తీసుకోవచ్చు. ఇదేంటంటే ట్రస్ట్ పెట్టిన ఒక 1 monthకే మనం ఆ 80G బెనిఫిట్ వచ్చేస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ త్వరగా ప్రొవిజనల్ ఇస్తాడు. సో ఆ బేసిస్ పైన మనం వెళ్ళి ఈ ఎవరైతే ధర్మకర్తలు ఉంటారో వాళ్ళని అడిగి వాళ్ళ డబ్బులు తీసుకొని ఆ వచ్చే ధనాన్ని బట్టి, మూలధనాన్ని బట్టి మనం స్పెండ్ చేయొచ్చు. ఓకే, సో ఇనిషియల్ క్యాపిటల్ ఎంత అనేది ఏం లేదు. ఓకే, 1000 rupees తోటి మనం కెన్ స్టార్ట్ చేసేయచ్చు. సో మీకు ఫారిన్ ఫండ్స్ ఎలిజిబిలిటీ మాత్రం ఎవ్రీ ఇయర్ 15 lakhs ఖర్చు చేస్తే మాత్రమే ఉంటుంది. లాస్ట్ 3 yearsలో మనం చేసినట్టు చూపిస్తేనే, ఇందుకు 3 years ట్రాక్ రికార్డ్ ఉండాలి, దాంట్లో 15 lakhs స్పెండ్ చేసినట్టు ఉంటేనే మనకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఇవి ఎవరు మానిటర్ చేస్తారు సార్? ఈ ట్రస్ట్లు ప్రాపర్గా నడుస్తున్నాయా లేదా మానిటర్ చేసేది? ఈ ట్రస్ట్ అనేది మనం ఎప్పుడు జనరల్గా రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ చేస్తాం. సబ్ రిజిస్ట్రార్ విల్ నాట్ మానిటర్, ఆయన ఓన్లీ రిజిస్టరింగ్ అథారిటీ అంతే. మనం చేయాల్సింది ఏంటి, బికాజ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది కాబట్టి
పబ్లిక్ ట్రస్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనం ఫైల్ చేస్తాం ఎవరి ఇయర్ ఆడిటర్ ద్వారా. కంపల్సరీ ఆడిట్ ఉంటుంది, ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఎట్లా ఆబ్జెక్ట్స్ ప్రకారం చేశారా లేదా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెళ్తుంది. సో సబ్ రిజిస్ట్రార్ ఏమి దీన్ని మానిటర్ చేయడు, మనం ఏం ఫైల్ కూడా చేయక్కర్లేదు, ఆడిటింగ్ అంతే అంతే ఆడిట్ చేయాలి. అదే మనం సొసైటీ కింద రిజిస్టర్ చేసుకుంటే ట్రస్ట్ కాకుండా సొసైటీ డిపార్ట్మెంట్కి మనం సబ్మిట్ చేస్తాం ఈ బ్యాలెన్స్ షీట్. ఓకే సెక్షన్ 8 కింద కంపెనీస్ యాక్ట్లో చేస్తే కంపెనీ ఆర్ఓసీకి సబ్మిట్ చేస్తాం. ఓకే అది సో అందుకనే ఈ కంప్లైన్సెస్లో కూడా ట్రస్ట్ అనేది చాలా ఈజీ. ఓకే చాలామంది ట్రస్ట్ ద్వారా వెళ్తారు. ఇప్పుడు మీరు స్కూల్స్ ఉన్నాయి, అవును అన్ని స్కూల్స్ ట్రస్ట్లోనే ఉంటాయి. మ్మ్. మీకు ఇంకొక క్వశ్చన్ అడగచ్చు, స్కూల్స్లో లాట్ ఆఫ్ పీపుల్ ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పి చాలామంది స్కూల్స్ వచ్చాయి. మ్మ్. వాళ్ళు నిజంగానే సర్వీస్ చేస్తున్నారు సొసైటీకి, No. డబ్బులు తీసుకుంటున్నారు. అదే, మరి ఆ డబ్బు ఎక్కడ పోతుంది, Hmm. ప్రాఫిట్ ఎట్లా పోతుంది అనేది ఒకటి. మ్మ్. ఇది స్ట్రక్చరింగ్ ఎట్లా చేస్తారంటే, ట్రస్ట్ నేను పెడతాను, స్కూల్ ఫీజు కలెక్ట్ చేస్తాను, వచ్చింది ఒక 50 లక్షలు 60 లక్షలు ఈ అకాడమిక్ ఇయర్కి వస్తుంది డబ్బులు. సో ఈ నేను నా ఉద్దేశం ఏంటి, ఎడ్యుకేషన్ ఇవ్వటం, టీచర్స్ పెట్టుకొని ఎడ్యుకేషన్ ఇవ్వడం అని నా ఉద్దేశం. ఈ స్కూల్ బస్సులు రన్ చేయటము, లేదంటే చాక్ బేస్ బోర్డ్స్ కొనడము, కంప్యూటర్స్ కొనడము, షూస్ కొనడము, లైబ్రరీ కొనడం, బుక్స్ కొనడము, ఇవన్నీ నేను చేయలేను. మ్మ్. దీన్ని ఏం చేస్తున్నారు, అవుట్సోర్స్ చేస్తున్నారు. ఓకే అవుట్సోర్స్ చేసే వాళ్ళకి ఎవరు చేస్తాము, ఇంకో కంపెనీ ఉంటుంది. మ్మ్. సో నాకు వచ్చే 50 లక్షల్లో స్కూల్ ఫీ టీచర్లకు పే చేయాల్సిన శాలరీస్ 20 లక్షలు ఉంటుంది. మ్మ్. 30 లక్షలు నేను అవుట్సోర్స్ చేస్తాను వేరియస్ పర్పస్. నువ్వు బస్సులు కొను, బస్సు రన్ చేయి, లేదంటే కంప్యూటర్స్ కొను, మ్మ్. షూస్ కొను, లేదంటే ఈవెంట్స్ జరుగుతాయి, యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, అవి నా చేత అవ్వదు కాబట్టి నువ్వు రన్ చేయంటాం. ఆ 30 లక్షల్లో వాళ్ళు ఒక 20 లక్షలు ఖర్చు పెడతారు, మ్మ్. అక్కడ ప్రాఫిట్ వస్తుంది. మ్మ్. అది ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఆ 10 lakhs ప్రాఫిట్ డైరెక్టర్లో షేర్ హోల్డర్లో తీసుకుంటారు ఆ కంపెనీలో ఆ కంపెనీ. ఓకే ఇండైరెక్ట్గా ఇక్కడున్న ప్రాఫిటబిలిటీని వేరే కంపెనీకి పంపించి ఆ కంపెనీ ద్వారా చేసుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఏ డైరెక్ట్ చీటింగ్. ఇది యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అబ్జర్వ్ చేసింది, చాలా చేస్తున్నారు. సో ఈ కంపెనీకి ఈ సొసైటీకి కానీ ట్రస్ట్కి కానీ రిలేషన్ ఏంటిని చూస్తున్నారు. మ్మ్. సో కామన్నెస్ ఉండి కామన్ డైరెక్టర్సు, కామన్ ట్రస్టీసు అంతా ఉంటే ఎలిజిబిలిటీ ఇవ్వట్లేదు. మ్మ్. సో ఇది ఒక ఆల్మోస్ట్ ఈ మీరన్న ఫ్రాడ్ అంటారా, చీటింగ్ అంటారా, తెలిసో తెలియకో. ఎందుకంటే ఇక్కడ చేసేటప్పుడు కూడా వాళ్ళు జెన్యున్గా చూస్తే ట్రాన్సాక్షన్ పేపర్ పైన నేను ఎడ్యుకేషన్ ఇవ్వడం నా ఉద్దేశం, మ్మ్. మిగిలిన యాక్టివిటీ నేను చేయలేను. బస్సులు రన్ చేయాలి, లేదంటే వాళ్ళకు ఫుడ్ పెట్టాలి. మ్మ్. అవుట్సోర్స్ చేయడం తప్పేం కాదు. మ్మ్. అవుట్సోర్స్ చేసిన తర్వాత అవుట్సోర్స్ చేసేవాడు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ప్రాఫిట్ కేసుగా ఉన్నాడు, డబ్బులు చేసుకుంటున్నాడు. మ్మ్. ఇక్కడ ఒకటే ఏమొస్తుంది, బయట వాళ్లకు నేనే ట్రస్టీ, నేనే స్కూల్ రన్ చేస్తున్నా, ఇక్కడ మన ప్రాఫిట్ నేనే కొంటున్నా, సో ఇక్కడ తీసుకోకుండా అక్కడ తీసుకుంటున్నా అన్న భావన అయితే వస్తుంది. మ్మ్. బట్ దాంట్లో కొంతవరకు జెన్యున్గా రీజనబుల్గా ఉంటే, ఇప్పుడు నేను శాలరీస్ అక్కడ 2 lakhs తీసుకున్నాను అనుకోండి, ఎవరైనా ఏమనరు. మ్మ్. సో ఆ రీజనబుల్నెస్ని చూస్తున్నారు. ఇప్పుడు మనకు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అంటాం. నేను కంపెనీ రన్ చేసినప్పుడు నా లీజింగ్ రెంట్ నేను తీసుకోవచ్చు, నా ప్రాపర్టీ ఉంటే కంపెనీ లీజ్ తీసుకోవచ్చు, రెంట్ పే చేయొచ్చు, ఓకే పబ్లిక్ లిస్టెడ్ కంపెనీలో కూడా. కానీ ఏమంటారు, బయట మార్కెట్లో 50 రూపీస్ స్క్వేర్ ఫుట్ ఉంటే నేను 100 రూపీస్ ఇచ్చాననుకోండి అన్రీజనబుల్. మ్మ్. అదే నేను 45 or 50 ఇచ్చాననుకోండి తప్పేం లేదు. ఓకే సో రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఒకవేళ కామన్ ట్రస్టీసు, కామన్ డైరెక్టర్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూస్తుంది రీజనబుల్గా ఉందా లేదా అని. మ్మ్. సో దానికోసము ఈ మధ్యకాలంలో కొంచెం స్ట్రిక్ట్గా చేసి కామన్నెస్ లేకుండా ఉండాలి అని కూడా అంటున్నారు. మ్మ్. బట్ అందుకనే ఇదేం చేస్తున్నారంటే ట్రస్ట్ వరకు బిగ్ నేమ్స్ పెడతారు, వీళ్ళు రియల్ బెనిఫిషరీస్ అనేది ఇక్కడ ఉంటారు. మ్మ్. మ్మ్. సో ఇండైరెక్ట్గా దే కంట్రోల్ ది ట్రస్ట్ ఆల్సో. సో వాళ్ళు ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నారు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ట్రస్ట్ పేరుతో పెట్టి ట్రస్ట్ పెడుతూ పెట్టి జరుగుతుంది అనేది. ఎందుకంటే ఈరోజు మనం అందరూ అనుకునేది ఏంటంటే ఇంత డబ్బులు డొనేషన్ కలెక్ట్ చేస్తున్నారు అని. అదేమో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అదే చెప్తారు కదా, బయట, చారిటీ అంటున్నారు, చారిటీ పేరుతో లక్షలు గురించి చేస్తారు. అసలు లేదు. సో దట్ ఇస్ థింగ్. సో దాన్ని స్ట్రీమ్ లైన్ చేయలేము ఇప్పుడు. చేస్తారు, డిపార్ట్మెంట్ డెఫినెట్గా చేస్తోంది. ఇప్పుడు వ్యాపారం ద్రోహ చింతనం ఎక్కడో చోట కొంత జరుగుతూనే ఉంటుంది. సో ఈ చేసినప్పుడు ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మానిటర్, ఇది ట్యాక్స్ వాళ్ళే చేయాలి, ఇంకెవరు చేయడానికి లేదు. ఎందుకంటే సబ్ రిజిస్ట్రారో లేదంటే సెక్షన్ 8 కంపెనీ వాళ్ళు ఏం చేయలేరు. మ్మ్. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బాగానే స్క్రూటినీ చేస్తోంది, కామన్నెస్ ఉంటే అడుగుతుంది, రీజనబుల్నెస్ చూస్తున్నారు. ఓకే ఆ రీజనబుల్నెస్ ఇంకా వాట్ ఈజ్ రీజనబుల్ ఇస్ సో కంపెనీస్ లా లాగా ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ కూడా ఒక లా ఏర్పాటు చేసుకోవాలి మనం, బైలా బైలాస్ కంపల్సరీ.
బైలాస్ని ఎలా దానికి ఏమైనా ప్రొఫార్మా ఉందా? మనకు మనంగా బైలాస్ పెట్టుకోవచ్చా? దానికి సంబంధించి ఎక్కడి నుంచి తీసుకోవాలి బైలాస్? యాక్చువల్గా ట్రస్ట్ యాక్ట్లో కొంతవరకు ఇచ్చారు. ఏమేమి మనం డెలిగేట్ చేయొచ్చు, ట్రస్టీస్కి ఏం చేయాలి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, ప్రాపర్టీ సేల్ చేయొచ్చు, తర్వాత వాళ్ళు లోన్ తీసుకోవచ్చు, బిజినెస్ చేయొచ్చు. సో ఇవన్నిటికీ కొంత స్టాండర్డైజ్ ఫార్మాట్స్ ఉన్నాయి. మనం వీ నీడ్ నాట్ ఇన్వెంట్ ద వీల్ టుడే. స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఆ ఫార్మాట్స్లో మీకు తగినట్టుగా మీరు ఏమనుకుంటున్నారు, ట్రస్టీస్ ఎట్లా చేస్తున్నారు, ఎవరెవరు కంట్రోల్ పెట్టుకోవాలి, ఈ ట్రస్టీస్ మనం ఏ రకంగా మార్చగలగాలి. కొంతమంది ట్రస్టీస్ మీరు చాలా మంచివాడు ఏజీఆర్ అని నన్ను పెట్టుకుంటారు. టుమారో ఐల్ బికమ్ ఏ పెయిన్ ఫర్ యూ. సో యూ డోంట్ వాంట్. సో చేంజ్ చేయాలి, ఏ రకంగా చేంజ్ చేయాలి, అవన్నీ బైలాస్ రాసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే రన్ చేయడానికి ఎట్లా ఉండాలి, ప్రాబ్లమ్స్ వస్తే ఏ రకంగా సాల్వ్ చేయాలి, కొంత విజువలైజ్ చేసి ఎక్స్పీరియన్స్తో డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుంది. స్టాండర్డ్ ఉన్నా కూడా కొంత ట్వీక్ చేసి మనకు తగినట్టుగా సూటబుల్గా బైలాస్ రాయాల్సి వస్తుంది. సో బైలాస్ని మనం ఎడిట్ చేసుకోవచ్చా? అమెండ్మెంట్ అనేది మీ ట్రస్ట్ డీడ్ అమెండ్మెంట్ చేయాలంటే మళ్ళీ సేమ్ బెనిఫిషరీ. ఇప్పుడు ప్రైవేట్ ట్రస్ట్లో అయితే ఆ బెనిఫిషరీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీలో నా వైఫ్ 20 ఇచ్చామనుకోండి. ఫర్ సమ్ రీజన్ లేదంటే నా వైఫ్ 10% ఇచ్చి కొడుకు ఇద్దరికి 30% ఇవ్వాలి అనుకోండి. సో వాళ్ళ ముగ్గురి కన్సెంట్ తీసుకుంటే ఐ కెన్ అమెండ్. ఓకే. పబ్లిక్ దాంట్లో కూడా మనం ఈ ట్రస్టీస్, ఎందుకంటే ఇంకా ఎవరు ఉండరు ఇక్కడ, బెనిఫిషరీస్ జనరల్ ఉంటారు కాబట్టి ట్రస్టీస్ అందరూ యునానిమస్గా డెసిషన్ తీసుకుంటే కామెంట్ చేసుకోవచ్చు. దట్ షుడ్ నాట్ బి అగైన్ ఇల్లీగల్ ఆర్ అగైన్స్ ఆబ్జెక్ట్స్. చేసుకోగలిగితే బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఉంది, జనరల్గా రెజల్యూషన్ రాసుకుంటాం. మన ఇద్దరు ఈరోజు ఉన్నాం, ఫర్ సమ్ రీజన్ మీరు అవైలబిలిటీలో యూఎస్కి వెళ్తున్నారు, ఇంకొక అతను పెట్టుకోవచ్చు. సో ట్రస్టీస్ విల్ హ్యావ్ అన్ అథారిటీ టు పాస్ దట్ రెజల్యూషన్. సో బైలాస్ చేంజ్ చేసినప్పుడు కూడా మళ్ళీ రిజిస్ట్రార్ దగ్గర సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి ఫైన్ చేయాలి. లీగల్ డాక్యుమెంట్. డిస్ప్యూట్స్ ఏదైనా వచ్చి మన పైన అలిగేషన్ వచ్చినప్పుడు ఆ డాక్యుమెంట్, చాలా మంది చేసే తప్పు ఏంటంటే అమెండ్మెంట్ చేస్తారు, సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఫైల్ చేయరు. అది పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది. అప్పుడు అది చేయకపోతే కోర్టులో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇష్యూస్ వస్తాయి. సో సబ్ రిజిస్టర్ ఆఫీస్ కంపల్సరీ ఫైల్ చేయాలి. వస్తున్నాయి సార్. ఇప్పుడు మీ దగ్గర చేస్తున్నారా, మీరు చేస్తుంటారు కదా, చాలా అడ్వైజ్ చేస్తుంటారు, చాలామంది మీ దగ్గరికి వస్తుంటారు. ఈ ప్రైవేట్ పబ్లిక్ ట్రస్టులకు సంబంధించిన ఇది ఉందా ఎక్కువ సొసైటీలో? వస్తున్నారు చాలామంది చేయడానికి సంబంధించి ముందుకు వస్తున్నారా? పబ్లిక్ ట్రస్ట్లు చెప్పడానికి చాలామంది వస్తున్నారండి. ఇప్పుడు సర్వీస్ ప్రధానంగా చూస్తుంది ఒకటి కాలేజీలు పెడుతున్న వాళ్ళు, స్కూల్స్ పెడుతున్న వాళ్ళు, రెండు పొలిటికల్ పార్టీలు ఏదో కావాలనుకున్నాడు ముందు మొదలుపెట్టి ట్రస్ట్ అని చెప్పి వస్తారు. సో ఇవి రెండు తప్ప పెద్దగా ఏం కనపడవు మనకి. లేదండి, అంటే చాలా నేను ఈ మధ్య లాస్ట్ ఒక 2-3 months బ్యాక్ 2-3 ట్రస్ట్ చేశాము. ఒకతను యుఎస్ నుండి వచ్చాడు, రిటైర్ అయిపోయినాడు. సార్ నా మా విలేజ్ని అడాప్ట్ చేసుకోవాలని అన్నాడు. సో ఆయన దగ్గరే నేను ఒక 1 crore 1.5 crore పెడతానండి, మా ఫ్రెండ్స్ కూడా ఇస్తామంటున్నారు స్టార్ట్ చేసిన తర్వాత అని అన్నాడు. సో దెన్ ఐ సెడ్ విల్ నౌ క్రియేటెడ్, పేరు చెప్పలేను కాబట్టి ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాడు. వాళ్ళ ఊరి పేరుతోనే పెట్టాడు. అక్కడ వెళ్ళిన తర్వాత రోడ్స్ వేయించాడు, తర్వాత ఆర్ఓ ప్లాంట్ పెట్టాడు, ఎడ్యుకేషన్లో కంప్యూటర్ ల్యాప్టాప్స్ పెట్టించాడు. సో చాలా సాల్వ్ చేశాడు. ఇవన్నీ బాగా చేస్తాడు. 3 years తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ రావడం మొదలుపెట్టింది. అసలు ప్లాంటేషన్ చేశాడు, రకరకాల సహాయం చేస్తున్నాడు. ఇంకొక అతను ఎక్స్క్లూజివ్, సార్ నేను చాలామందికి అసలు ఈ డిసీజెస్ పైన అవగాహన లేదు, నేను హెల్త్ క్యాంప్ సెంటర్స్ రన్ చేస్తాను మొత్తం మా డిస్ట్రిక్ట్లో అన్నాడు. సో ఆయన అంబులెన్స్ వరకు తీసుకెళ్ళి అన్నీ పెట్టాడు. చేస్తున్నారు, జెన్యూన్గా ఉన్నారు. ఐ మీన్ ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఏదో ఎవరో చేస్తున్నారని కాదు, కానీ చాలామంది ఈ మధ్యకాలంలో అది చెప్తున్నా కదండి. ఇప్పుడు దేవుడి పైన ఎంత నమ్మకం ఉందో, ఒక విధమైన ఏంటంటే సోషల్గా సర్వీస్ చేస్తే చాలా మంచిది. ప్రతి ఒక్కరు ప్రతి రిలీజియన్లో చెప్పింది అంటే గాడ్ ఈజ్ ఇన్ సర్వీస్ అని. పుట్టపర్తి సాయిబాబా చెప్పేది కూడా సర్వీసే చెప్తాడు, సర్వీస్ మోటివ్ని చెప్తున్నాడు. సో ఆ రకంగా చేయగలిగితే ఆ మోటోలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు సొసైటీ ట్రస్ట్ పెడుతున్నారు, సర్వ్ కూడా చేస్తున్నారు. మీ దగ్గర చాలామంది చూస్తుంటారు కదా ఈ మొత్తం డెకేడ్స్లో మీరు. సో వాట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్లు ఇప్పుడు నీడ్ ఉంది సొసైటీకి అనిపిస్తుంది మీకు? ఇప్పుడు అంటే ఇది డెఫినెట్గా పబ్లిక్ ట్రస్ట్ అవసరం అండి. పబ్లిక్ ట్రస్ట్లు పెట్టినప్పుడు ఆబ్జెక్టివ్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీకాకుళం ఏరియాలో ఉన్నాను అనుకోండి. శ్రీకాకుళం ఏరియాలో ట్రైబల్స్కు గవర్నమెంట్ చాలా ఇస్తుంది, కానీ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు ఎంతవరకు వాళ్ళకి వెళ్తున్నాయా అనేది చాలా కష్టం. మనం దానిపైన మాట్లాడడం అనవసరం. సో ప్రైవేట్గా సిన్సియర్గా నేను చేయగలిగితే అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో ఉండి డెఫినెట్గా సర్వీస్ చేయడానికి అవకాశం ఉంది. సో అట్లాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక టౌనో విలేజో ఒక డిస్ట్రిక్ట్నో అడాప్ట్ చేసుకొని అక్కడ ఏమి ఉన్నాయి గ్యాప్ అనాలిసిస్ చేసుకొని అవి ఫిల్ చేయడానికి మనం చేయగలిగితే డెఫినెట్గా ఫండ్స్ చాలామంది ఇస్తారు, డొనేషన్స్ వస్తాయి, సిఎస్ఆర్ ఫండ్స్లో అట్రాక్ట్ చేయొచ్చు. సో ఈవెన్ ఇవి కాకుండా బాగా చేస్తుంటే దెర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్, నీతి ఆయోగ్ కంట్రోల్ చేస్తుంది, దర్పణ్. ఓకే. నీతి ఆయోగ్ దాన్ని కంట్రోల్ చేస్తుంది. దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే, ఆన్లైన్ రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ కూడా గ్రాంట్స్ ఇస్తుంది ఈ జెన్యూన్గా చేసే ట్రస్ట్ కూడా.
సో దానికి ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. సేమ్ ఎలిజిబిలిటీ 3 ఇయర్స్, ఇన్కమ్ ట్యాక్స్, పాన్ నంబరు, ఎగ్జామ్షన్స్ అన్నీ ఉండి పెడితే ట్రస్టీస్ చూసిన తర్వాత మన స్కీమ్స్ పెడతారు. ఆ స్కీమ్ కింద మనం ఉంటే సోలార్ ప్యానల్స్, సోలార్ ఫర్ ఎగ్జాంపుల్ లైటింగ్ అంటే సోలార్ ప్యానల్స్ పెట్టి నేను స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ రోడ్స్ కానీ చేయొచ్చు. సో దానికి సోలార్ స్కీమ్ కింద గ్రాంట్ గవర్నమెంట్ ఇస్తుంది. వాటర్ ఆర్ఓ పెట్టాలి, ఉన్నాయి. సో గవర్నమెంట్ ఫండ్స్ కూడా రావడానికి అవకాశం ఉంది జెన్యూన్గా. సిఎస్ఆర్ కూడా 3 ఇయర్స్ ఆగాల, అది కూడా ఇమీడియట్. సిఎస్ఆర్ కంపల్సరీగా దానికి 2 టైప్స్ ఉన్నాయండి. కంపెనీనే డైరెక్ట్గా ట్రస్ట్ పెట్టి వాళ్ళు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్నే యూజ్ చేసుకుంటే అప్పుడు డైరెక్ట్గా చేసుకోవచ్చు. లేదు వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ట్రస్ట్ లేదు అనుకుంటే 3 ఇయర్స్ ఉన్న ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీనే రిజిస్టర్ అయిన తర్వాత ఇవ్వాలి. సో మొన్న కంపెనీలో దే వాంట్ గివ్, సో వాళ్ళు డైరెక్ట్గా పెట్టవద్దు అనుకుంటున్నారు. బికాజ్ వాళ్ళ ఫెడరేషన్ వాళ్ళంతా కలిసి చేస్తున్నారు. సో మేము ఏం చెప్పామంటే ఎవరైతే ఫెడరేషన్లో 5 కంపెనీలు ఉన్నాయనుకుంటా, 5 కంపెనీలు కలిసి ఒక ట్రస్ట్ పెట్టండి. ఆ ట్రస్ట్ ఇమీడియట్గా వాళ్ళది 5 మంది డబ్బులు తీసుకొని చేయొచ్చు అని ఒక సలహా ఇస్తే వాళ్ళకి బాగా నచ్చింది అది. ఓకే. సో ఇప్పుడు ప్రైవేట్గా బిజినెస్ చేస్తున్నారు. మాలాంటి వల్ల మేము ఇప్పుడు బయట ఒక లిమిటెడ్ కంపెనీ పెట్టుకొని ఒక కంపెనీ రన్ చేసుకుంటున్నాం, బిజినెస్ చేసుకుంటున్నాం. మేము బయట ట్రస్ట్లు పెట్టడానికి అవకాశం ఉంటుందా? ఎవరైనా పెట్టచ్చు ట్రస్ట్కు. దానికి ఏమి మీరు బిజినెస్ చేస్తున్నా చేయొచ్చు. ఇప్పుడు చాలా మంది వేరే కంపెనీస్లో ఉన్న ఏం రెస్ట్రిక్షన్ లేదు. మీ ఉద్దేశం ఏంటి? ఓకే, పర్పసే. మీరు పర్పస్ ట్యాక్స్ ప్లానింగ్కో ట్యాక్స్ ఎగ్గొట్టడానికో లేదంటే అయితే లేదు, ఇల్లీగల్ పర్పస్ కంటే లేదు. మనం సోషల్ సర్వీస్ చేయడానికి ఒక ట్రస్ట్ పెడుతున్నాను అంటే, లేదా సొసైటీ పెడుతున్నా, లేదా సెక్షన్ 8 కంపెనీ పెడుతున్నా అంటే ఏం ఎలిజిబిలిటీ లేదు. ప్యూర్గా రిజిస్ట్రేషన్ చేయడానికి మీకున్న కేవైసీ నామ్స్ ఉండాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఇంకా ఎనీథింగ్ సార్ ఈ ట్రస్ట్లకు సంబంధించి నేను మిస్ అయిన క్వశ్చన్స్ ఏమన్నా? అన్నీ బాగా వచ్చేసాయి. సో ట్రస్ట్లు పెట్టడంలో ఈ డిస్ప్యూట్ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, ఈ మనం చారిటబుల్ ట్రస్ట్ కూడా ప్రాపర్టీస్ కొంటుంది. చారిటబుల్ ట్రస్ట్ కూడా చారిటబుల్ ట్రస్ట్ కూడా డబ్బులు వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్కూల్ రన్ చేస్తున్నా, రెంటెడ్ బిల్డింగ్లో ఉంది, నా దగ్గర డొనేషన్స్ బాగా వచ్చాయి, నేనే ల్యాండ్ కొని బిల్డింగ్ కట్టి పెట్టుకోవచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిల్డింగ్ కట్టి ఒక 1 crore చారిటబుల్ ట్రస్ట్లో బిల్డింగ్ కొన్న డొనేషన్స్ ద్వారా, తర్వాత స్కూల్ రన్ చేస్తున్నా. ఆ స్కూల్ ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకోండి, ఈ చిన్నది అయిపోయింది. సో అప్పుడు ఏం చేస్తే ఇది అమ్మేసి ఇంకా అడిషనల్ మనీ తీసుకొని నేను ఇంకొక పెద్ద బిల్డింగ్ కట్టచ్చు. కానీ అమ్మాలి అంటే చారిటబుల్ ట్రస్ట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, బికాజ్ ఈ అమ్మినప్పుడు వచ్చే డబ్బులు ఏ రకంగా వాడుతున్నాం, ఈ అమ్మేటప్పుడు కంపల్సరీగా ట్రస్టీస్ దగ్గర రెజల్యూషన్ పాస్ చేయాలి. సో ఆ ఉంటేనే మనము అమ్మడానికి అవుతుంది. సో ఈ పాయింట్లోనే చాలా డిస్ప్యూట్స్ వస్తాయి ఈ ట్రస్టీస్ మధ్య. లేదంటే ఇప్పుడు ట్రస్ట్ అమ్ముతోంది, ట్రస్ట్ అమ్మినప్పుడు ఎవరైనా కొనచ్చు. మీరే కొంటున్నారు అనుకోండి, మీరు కొన్నప్పుడు రేపు పొద్దున ఫ్యూచర్లో లిటిగేషన్స్ వస్తాయి, వీళ్ళు కరెక్ట్ ఉన్నారా లేదా అని అంటారు. సో దీనికి సివిల్ కోర్టు కూడా డైరెక్షన్ ఇస్తుంది. ఎస్ ఇది జెన్యూన్గా ఉంది, వీళ్ళు అమ్మే ఉద్దేశం ఉంది, కోర్టు ద్వారా కూడా డైరెక్షన్ తీసుకొని సేల్ చేయొచ్చు. సేమ్ అంటే ఇక కంపల్సరీ అయితే కాదు, కొనేవాడి అవసరాన్ని బట్టి మన దగ్గర డిస్ప్యూట్స్ లేకుండా ఉంటే మనం డైరెక్ట్గా రెజల్యూషన్ పాస్ అమ్మచ్చు. అదే రిలీజియస్ ట్రస్ట్లు ఉన్నాయి, ఓన్లీ ఎక్స్క్లూజివ్ టెంపుల్ కూడా ల్యాండ్స్ వస్తున్నాయి, వాళ్ళు కూడా అమ్మాలనుకుంటే బాగా డబ్బులు ఉన్నాయి, తర్వాత ల్యాండ్ అన్ని కొన్నారు దేవుని మాన్యం అని, తర్వాత రేపు పొద్దున్న ఏదో ప్రాబ్లమ్స్ వచ్చింది టెంపుల్గా దాన్ని రెనోవేట్ చేయాలి, ల్యాండ్ అమ్మాలి, ఎక్సెస్ ల్యాండ్ అని, అప్పుడు మాత్రం ఎండోన్మెంట్ కమిషనర్ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. సో రిలీజియస్ ట్రస్ట్లో ప్రాపర్టీ సేల్ చేయాలంటే ఎండోన్మెంట్ కమిషనర్ కంపల్సరీ. ఇంతకుముందు హైకోర్టు ఉండే, దాన్ని ఎండోన్మెంట్ కమిషనర్ డెలిగేట్ చేశారు. ఎండోన్మెంట్ కమిషనర్ ద్వారా పర్మిషన్ తీసుకున్న తర్వాత సేల్ చేయొచ్చు. ఓకే. అదే ప్రైవేట్ ట్రస్ట్లో ప్రాపర్టీ సేల్ చేయాలంటే బెనిఫిషరీస్ ట్రస్టీసు అగ్రీ కావాలి. ఓకే. ఓకే. సో ఆ ప్రాపర్టీస్ ఈ దీంట్లో సేల్ చేయడానికి అవకాశం. సో ఇప్పుడు పబ్లిక్ ట్రస్ట్కి సంబంధించిన ఒక ప్రాపర్టీని అమ్మారు, ₹1 కోటి డబ్బులు వచ్చింది, దానికి మళ్ళీ ట్యాక్స్ ఆ గొడవ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ట్రస్ట్ ద్వారా మనం అమ్మిన ప్రాపర్టీ ఏదైతే ఉందో క్యాపిటల్ గెయిన్ సబ్ట్రాక్ట్ అవుతుంది. కానీ మనకేంటంటే ఓవరాల్గా 12A ఎగ్జంప్షన్ ఉంది కాబట్టి ఈ వచ్చే డబ్బుల్ని ప్రాఫిటబిలిటీగా మనం పెట్టుకోకుండా ఇమ్మీడియట్గా ఈ డబ్బులను పబ్లిక్ పర్పస్కి వాడుతున్నాము అని ప్రూవ్ చేయగలిగితే అది కూడా ఎగ్జంప్షన్ వస్తుంది. ఓకే. ఓకే. వచ్చే డబ్బులు ఏ రకంగా సేమ్ డొనేషన్ వచ్చింది అనుకుందాం, డబ్బులు తీసుకుని ఓన్లీ కార్పస్ ఫండ్గా పెట్టుకుంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకే. యూటిలైజేషన్ ఆఫ్ కోర్స్ మీరు ఒక 1 year 2 years పెట్టుకోవచ్చు. అది కూడా వాళ్ళకి ఎక్సెస్ ఫండ్స్ ఉన్నప్పుడు ప్రిస్క్రైబ్డ్ ఫండ్స్లోనే పెట్టాలి. నేను ఇది ఉంది కదా డబ్బు అని నేను కంపెనీస్లోనో షేర్లు కొంటానంటే కాదు. ఎఫ్డీస్ షెడ్యూల్ బ్యాంక్స్లోనే పెట్టాలి, కొన్ని గవర్నమెంట్ బాండ్స్ పెట్టాలి, ప్రిస్క్రైబ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ రూట్స్ ఉన్నాయి.
ట్రస్ట్ యాక్ట్ దాంట్లోనే పెట్టాలి. దాంట్లో పెట్టిన తర్వాత వాడుకోవచ్చు. అల్టిమేట్ యూసేజ్ చారిటబుల్ పర్పస్కే ఉండాలి. సొసైటీ పర్పస్కి ఉంటే అలౌ చేస్తారు, ఎగ్జామ్షన్ వస్తుంది. సో ప్రైవేట్ ట్రస్ట్లు అయితే మాత్రం అది ఫ్యామిలీస్కి సంబంధించిన డిస్ప్యూట్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మాత్రమే ఉంటుంది. పెద్దగా ట్యాక్స్కి సంబంధించిన బెనిఫిట్స్ ఏమీ ఉండవు. సో ట్యాక్స్ ప్లానింగ్ పనికి వస్తుంది. ట్యాక్స్ ప్లానింగ్ పనికి వస్తుంది. ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవి లేకుండా ప్రాపర్టీస్ మానిటర్ చేసుకోవడానికి బాగుంటుంది. పర్ఫెక్ట్. కరెక్ట్. పబ్లిక్ వచ్చేసరికి ఓన్లీ సర్వీస్ మోటోలో చేస్తున్న వాళ్ళకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, ఫారిన్ ఫండ్స్ కావచ్చు, తీసుకోవడానికి సంబంధించి, సర్వీస్ చేయడానికి సంబంధించి. సో ఈ రెండే ట్రస్ట్లు, 2 టైప్సే ఉన్నాయి ట్రస్టీస్ అంటే. థర్డ్ రిలీజియస్ ట్రస్ట్ అన్న ప్యూర్లీ టెంపుల్ ఓరియంటెడ్గా ఓన్లీ రిలీజియన్ పర్పస్ చేస్తారు. వాళ్ళు డొనేషన్ తీసుకోవచ్చు. వాళ్ళు డొనేషన్ తీసుకోవడానికి లేదు, కానీ వచ్చిన డొనేషన్ ఎగ్జిబిషన్ అయితే వస్తుంది. ఓకే. కానీ డొనేషన్స్ తీసుకుంటే 80G బెనిఫిట్ రాదు. అందుకని మోస్ట్ ఆఫ్ ది ఏ చర్చ్ అయినా, టెంపుల్స్ అయినా, మాస్ అయినా కూడా వాళ్ళు ఓన్లీ రిలీజియన్ పర్పస్ అనరు. రాసుకున్న బైలాస్లో వితౌట్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ ఐ విల్ నాట్ డూ ద సర్వీస్ సొసైటీ రాసుకుంటారు. జనరల్గా దాంట్లో దే మే ప్రిఫర్ ఓన్లీ దేర్ కమ్యూనిటీ అన్నారు. అది ఆఫ్ ద రికార్డ్ ఉంటుంది. సో కాబట్టి సొసైటీ సర్వ్ చేసినప్పుడు ఒకరికే కాకుండా వేరే వాళ్ళు కూడా జనరల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కొంత. బట్ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళే ఉన్నారా లేరా అనేది ఎవరో ఒకరిద్దరికి చూపించినా కూడా అది చేసుకుంటారు. సో చాలా 99% ఎక్స్క్లూజివ్ రిలీజియస్ ట్రస్ట్లు పెట్టేవాళ్ళు ఉండరు. మనకు బయటికి కనిపించినా కూడా ఇప్పుడు టీటీడీ వాళ్ళకి ఇస్తున్నాము, టీటీడీకి ఇస్తున్నా కూడా టెంపుల్కి వెళ్ళటంలే. ట్రస్ట్కి వెళ్ళినప్పుడు ట్రస్టీ చారిటబుల్ పర్పస్ చాలా చేస్తుంది. కానీ మనకు టీటీడీ అంటేనే ఓన్లీ దేవుడు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు చేసే చారిటబుల్ సర్వీసెస్ చాలా ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళకి 80G ఉంది. ఇస్కాన్ కూడా అంతే, ఇస్కాన్ రిలీజియన్ అనుకుంటాం, కానీ వాళ్ళు చాలా మంది సర్వీసెస్ చేస్తుంది కాబట్టి 80G వస్తుంది. సో మిక్స్ విత్ ద సోషల్ సర్వీస్ విత్ రిలీజియన్ 80G బెనిఫిట్ ఉంది. సో ఇది కూడా చెప్పండి సార్. చాలా చోట్ల ట్రస్టులకు సంబంధించిన వాళ్ళు కేసులు, అరెస్టులు అవ్వడాలు చూసినప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ కేసులో అది కూడా ట్రస్టే కదా. ట్రస్ట్ దానికి సంబంధించి వాళ్ళు జైలుకి వెళ్ళడం, నోటీసులు ఫేస్ చేయడం, ఈడీ విచారణకు వెళ్ళడం చూస్తున్నాం. ఎందుకు వివాదం అవుతుంది? ఎందుకు ఎక్కడ వాళ్ళు మిస్యూజ్ అవుతుంది? ఎలా కేసులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది? ఇప్పుడు ఈ పబ్లిక్ ట్రస్ట్ అనేదండి పబ్లిక్ పర్పస్కి అనేది ఒక మాస్క్ అది. సో నేను సేవ చేస్తున్నా జనాల కోసము, సొసైటీ కోసము, సమాజం కోసము, భారతదేశం కోసము అని అంటున్నాం. కానీ వచ్చిన తర్వాత వచ్చే డబ్బులు, డొనేషన్స్ అనండి, లేదంటే రకరకాలుగా ప్రాపర్టీస్ వచ్చినప్పుడు కానీ వాటి ఎవరు యూజ్ చేస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ కేసులో ఏమైంది, ఉన్న ప్రాపర్టీస్ను మార్కెట్ వాల్యూ 100 రూపీస్ ఉంటే 10 రూపాయలకు సేల్ చేసి ఎక్స్ కంపెనీకి వెళ్ళింది. ఆ ఎక్స్ కంపెనీలో వీళ్ళే బెనిఫిషరీస్. సో దట్ ఈస్ వాట్ ద అలిగేషన్. బట్ ఎంతవరకు అనేది ఇంకా కేసు డిసైడ్ కాలేదు కాబట్టి మనం సబ్జుడిస్ వీ షుడ్ నాట్ టాక్ ఆన్ దట్. సో ఈ రకంగా మిస్యూజ్ చేస్తున్నారు. ఈ సొసైటీ సర్వీస్ అనే మాస్క్ని పెట్టుకొని చేయకుండా పర్సనల్ బెనిఫిట్స్ పొందుతున్నారు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ పొందుతున్నారు, ఇటు పర్సనల్ బెనిఫిట్ పొందుతున్నారు. సో దాన్ని అరెస్ట్ చేయడానికే ఇప్పుడు ఇవన్నీ వచ్చి కేసులు పెట్టడము. ఈ ఫారిన్ ఫండ్స్ వస్తున్నాయి. ఫారిన్ ఫండ్స్ వచ్చినప్పుడు ఆ తీసుకోవడము, ఆ డబ్బును ఖర్చు చేసినట్టు పెట్టుకొని దాన్ని హవాలా కింద క్యాష్లో మార్చుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ట్రస్ట్ కింద చాలా ముసుగులో దౌర్జన్యాలు అనండి, మోసాలు అనండి జరుగుతున్నాయి. సో దాన్ని అరెస్ట్ చేయడానికే గవర్నమెంట్ ఏజెన్సీస్, ఎస్పెషల్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఈడీ, లేదంటే ఫారిన్ ఫండ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద చేస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పర్టికులర్గా ట్రస్ట్లకు సంబంధించి. నెక్స్ట్ ఎపిసోడ్లో వీటికి సంబంధించిన కొత్త విషయాలు ఏమైనా ఉంటే మాట్లాడదాం. ఈరోజు ట్రస్ట్లకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే. డెఫినెట్లీ. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.